హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి మామ. ఇక ఎవరైతే మీ దగ్గరకు వచ్చి ఎరా ఇంటర్వ్యూ ఫేక్ అంటగా డబ్బులు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అది ఫేక్ అంటగా నవ్వారో వాళ్ళందరికీ ఇలా చిటికేసి మరీ సమాధానం చెప్పొచ్చు. ఇంటర్లింక్ యాప్లో కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అయితే వినండి. ఎందుకంటే ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ విజన్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అని ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంటర్లింక్ టీము కేవలం 9 నెలల్లో ఇన్ని మేజర్ అప్డేట్స్ ఇచ్చి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హ్యూమన్ నెట్వర్క్గా మారి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్రిప్టో ప్రాజెక్ట్గా నిలిచింది. క్రిప్టో మార్కెట్ని ఎవరెవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు 2025 ఒక బ్యాడ్ ఇయర్ అని. సింపుల్గా చెప్పాలంటే ఒక కోల్డ్ బ్లడెడ్ ఇయర్. ఎందుకంటే 2025 ఇయర్లోనే బిగ్ మార్కెట్ క్రాషెస్ అనేవి జరిగాయి. మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ 100% టారిఫ్స్ వేశాడో $1,26,000 దాటిన బిట్ కాయిన్ ఏకంగా $85,000కి పడిపోయింది. ఆ న్యూస్తోనే క్రిప్టో మార్కెట్ మొత్తం 40 to 50% మార్కెట్ క్రాష్ అనేది ఒక విధంగా చెప్పాలంటే కోల్డ్ బ్లడెడ్ అని చెప్పొచ్చు. మళ్ళీ 2025లో మనకి కొన్ని వార్స్ కూడా జరిగాయి. చెప్పాలంటే ఆపరేషన్ సింధూరు, ఉక్రెయిన్ అండ్ సుడాన్ వార్స్ ఇలా చాలా జరిగాయి. మార్కెట్లో కొంచెమన్నా రికవరీ చూస్తాం అనుకున్న టైంలో ఇవన్నీ జరిగి టోటల్ రివర్స్ అయింది. మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది. అంతా జరిగినా కూడా ఈ ఇంటర్లింక్ టీం వాళ్ళు నమ్మకం కోల్పోకుండా ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకంతో, వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ అండ్ సర్వీసెస్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని ఈరోజు టాప్ మోస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హ్యూమన్ నెట్వర్క్గా నిలిచింది. లాస్ట్ 9 monthsలో వీళ్ళు ఇచ్చిన అప్డేట్స్ కానీ వింటే ఈ మాట నేను కాదు మీరు అంటారు. అలాగే ఇట్స్ ఫేక్ వేస్ట్ ప్రాజెక్ట్ అని ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, అలాగే సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేశారో వాళ్ళకు ఒక గట్టి సమాధానం చెప్తారు. ఇంటర్లింక్ టీమ్ 2025లో వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్ ఫుల్ రీక్యాప్ మొత్తం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెట్వర్క్ ఓవరాల్గా 5 million+ యూజర్స్ అనేది సంపాదించుకుంది. డైలీ మోర్ దాన్ 3 million+ యాక్టివ్ యూజర్స్ ఇంటర్లింక్ టోకెన్ని మైన్ చేస్తున్నారు. అండ్ 3,500 పైగా అంబాసిడర్స్ ఉన్నారు. అది కేవలం ఒక దేశం కాదండి, 131 దేశాల్లో కేవలం 3,500 మంది అంబాసిడర్స్ మాత్రమే ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత స్కోప్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుందో దీనికి. మీ ఎంత అంబాసిడర్ అవటం ఎంత కష్టమో అర్థం చేసుకోండి. మీరు సిన్సియర్గా డెడికేషన్తో చేస్తే మీరు ఖచ్చితంగా అంబాసిడర్ అవుతారు. ఇప్పుడు ఓవరాల్ ఏ మంత్లో ఏమేమి అప్డేట్స్ అయితే వీళ్ళు అయితే ఇచ్చారో నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ March 2025 ఇంటర్లింక్ యాప్ రిలీజ్డ్ గ్లోబల్లీ. మన ఇంటర్లింక్ యాప్ March 2025లో గ్లోబల్గా లాంచ్ చేశారు. ఒక్కో యూజర్కి ఒక్కో ఇంటర్లింక్ ఐడిని ప్రొవైడ్ చేశారు. అలాగే ఎకో సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయడం కోసం మినీ యాప్ SDKని లాంచ్ చేశారు. అలాగే హ్యూమన్ నోడ్స్ని లాంచ్ చేశారు. అండ్ ఒకే సిస్టంలో హ్యూమన్ ఐడెంటిటీని, ఏఐని, యాప్స్ని ఇంటిగ్రేట్ చేసి ఒక హై లెవెల్ అప్లికేషన్గా మార్చారు. రెండోది April 2025 గ్లోబల్ రికగ్నైజేషన్ బై NIST. ఈ NIST మన ఇంటర్లింక్ యాప్ని ఎవాల్యుయేట్ చేసి కొన్ని స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ NIST అనేది US గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ NIST ఏం చేసిద్దంటే ఒక కంపెనీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక స్టాండర్డ్స్ అండ్ గైడ్లైన్స్ని సెట్ చేసిద్ది. అసలు పెద్ద ఇన్వెస్టర్లు, ఆర్గనైజేషన్స్ దేని మీదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ NIST స్టాండర్డ్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే NIST అంత గుడ్డిగా నమ్ముతారు. ఎందుకు బ్రో అంతలా నమ్ముతారు? అసలు దానివల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్. ఆర్గనైజేషన్స్ వాళ్ళు డేటాని, నెట్వర్క్ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సైబర్ ఫ్రమ్ హ్యాకర్స్ ఉంటారు కదా, ఆ హ్యాకర్స్ నుంచి వాళ్ళ డేటాని, నెట్వర్క్ని, సిస్టమ్స్ని సెక్యూర్ చేసుకోవడం కోసం ఈ ఆర్గనైజేషన్కి NIST వాళ్ళని హెల్ప్ చేస్తారు. అలాగే రెండోది రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్లో ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేసి IT సిస్టమ్స్, క్లౌడ్, AI అండ్ డేటా ఎన్విరాన్మెంట్లో IT ఈ రిస్క్స్ అనేది తగ్గించిద్ది, రెడ్యూస్ చేసిద్ది రిస్క్స్ని. అలాగే AI సేఫ్టీ అండ్ ఎథిక్స్. NIST అనేది AI సిస్టమ్స్కి కొన్ని AI గైడ్లైన్స్ని ప్రొవైడ్ చేసిద్ది టు ఎన్షూర్ సేఫ్ అండ్ ఫెయిర్నెస్. అలాగే డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ.
ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్, గ్లోబల్ ట్రస్ట్ స్టాండర్డ్స్, ఇలా ఎన్నో సేఫ్టీ చెక్స్ చేసి కొన్ని స్టాండర్డ్స్ అనేవి సెట్ చేస్తుంది. ఇలాంటి NISTని ఇంటర్లింక్లో పార్ట్నర్ అయ్యింది అంటేనే ఆలోచించండి. ఇంకా రేపు ఇంటర్లింక్ టోకెన్ మార్కెట్లోకి లాంచ్ అయితే దాని పంపు ఎలా ఉంటుందో ఆలోచించండి. నెక్స్ట్ బిట్కాయిన్ అని చెప్పొచ్చు. అలాగే NIST ఈ ఇంటర్లింక్ని గ్లోబల్గా టాప్ 113 హ్యూమన్ AI మోడల్లో ర్యాంక్ ఇచ్చింది. అలాగే మూడోది జూన్ 2025 ద టర్నింగ్ పాయింట్. ఈ మంత్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మంత్లోనే 1 మిలియన్ హ్యూమన్ నోట్స్ ఇంటర్లింక్లో జాయిన్ అయ్యారు. ఈ హ్యూమన్ నోట్స్ అంటే మెషిన్స్ కాదు బ్రో, హ్యూమన్ నోట్స్ అంటే మనమే, రియల్ హ్యూమన్ యూజర్స్ అనే అర్థం. అలాగే ఈ మంత్లోనే మనకి ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆలోచించండి, 5 కోట్ల మందిలో నువ్వు ఒక స్పెషల్ వ్యక్తివి అంటే ఎలా ఉండిద్ది? అదే 131 దేశాల్లో నువ్వు ఒక స్పెషల్ వ్యక్తివి అంటే ఆ హైప్ వేరే లెవెల్ ఉండిద్ది కదా. 131 దేశాల్లో కేవలం 3500 అంబాసిడర్లు ఉన్నారంటే ఆలోచించండి. ఇంటర్లింక్ అంబాసిడర్స్కి ఎంత హైప్ ఉందో. 5 కోట్ల మంది యూజర్స్లో నేను ఒక ఇంటర్లింక్ యూజర్ని అని చెప్పుకోవడానికి, నేను ఇంటర్లింక్ టీమ్ సెలెక్ట్ చేసిన అంబాసిడర్ అని చెప్పుకోవడానికి ఎంత ప్రైడ్ ఉండిద్దో. మీరు కూడా ఇంటర్లింక్ అంబాసిడర్స్ అవ్వాలనుకుంటే నేను నా టెలిగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ ఛానల్లో ఇంటర్లింక్ అంబాసిడర్స్కి అప్లై చేసే ఫామ్ని పిన్ చేశాను. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను తొందరలోనే. ఇంకా మ్యాటర్లోకి వస్తే, జూన్ మంత్లో ఇంటర్లింక్ టీమ్కి వచ్చిన హైప్ని చూసి ఏకంగా వరల్డ్ మార్కెట్ లీడర్ అయిన గూగుల్ కంపెనీ వాళ్ళు ఇంటర్లింక్ కంపెనీ గురించి మొత్తం రీసెర్చ్ చేసి ఏకంగా ఇంటర్లింక్లో లీడ్ ఇన్వెస్టర్గా మారింది. ఇంకా నాలుగోది ఆగస్ట్ 2025 DAO పవర్ అండ్ AI సపోర్ట్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్తూనే ఉన్నా, కంపెనీ మేజర్ అప్డేట్స్ అని DAO ఓటింగ్ ద్వారానే నిర్ణయం తీసుకుంటారు అని. అలాగే ITLG బర్నింగ్ సిస్టమ్ని కూడా ఈ DAO ఓటింగ్ ద్వారానే అప్రూవ్ చేశారు. అండ్ ఆల్సో అదర్ మైల్ స్టోన్స్ వచ్చేసి AWS స్టార్టప్స్ ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి AI టెక్నాలజీని సపోర్ట్ని ప్రొవైడ్ చేసింది. ఐదవది అక్టోబర్ 2025 సెక్యూరిటీ గ్రూప్స్. యూజర్స్ యొక్క సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ని బిల్డ్ చేయడం కోసం, అలాగే ఫేక్ యాక్టివిటీస్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అన్న మైనింగ్ని లాంచ్ చేశారు. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ వల్ల మరిన్ని ITLG కాయిన్స్ అనేవి యూజర్స్ ఎర్న్ చేయగలరు. ఆరోది నవంబర్ 2025 ITLX సూపర్ వ్యాలెట్ అండ్ HCS. ఇంటర్లింక్లో నన్ను అడిగితే మేజర్ మైల్ స్టోన్ వచ్చేసి ఈ ITLX సూపర్ వ్యాలెట్ అండ్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని చెప్తా. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ITLX సూపర్ వ్యాలెట్ ఇది ఒక క్రేజీ అప్డేట్ బ్రో. క్రేజీ అంటే కాదు, క్రేజీ అంతకన్నా ఎక్కువే. ఈ ITLX వ్యాలెట్లో స్వాపింగ్, స్టేకింగ్, ఫ్యూచర్స్ ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్, సింపుల్గా చెప్పాలంటే ఒక మినీ క్రిప్టో ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. అలాగే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ HCS, ఇది కూడా మంచి అప్డేట్. ఈ HCS వల్ల మనం మైన్ చేసిన కాయిన్స్ అనేవి వెరిఫై అయ్యి వాటి ద్వారా ITL టోకెన్స్ అనేవి వస్తాయి. ఈ HCS స్కోర్ని పెంచుకోవాలంటే మనం రోజు మైన్ చేయాలి, ఇంకా గ్రూప్ మైనింగ్ చేయాలి. దీని ద్వారా యాక్టివ్ యూజర్స్ అనేవి పెరుగుతారు, కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఇన్ని మంచి అప్డేట్స్ అనేవి మనకి ఈ 2025లో ఇంటర్లింక్ టీమ్ రోల్అవుట్ చేశారు. మీరు ఇప్పటికి కూడా ఇంటర్లింక్లో రిజిస్టర్ అవ్వకపోతే లేట్ ఏం లేదు బ్రో, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. నా రెఫరల్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ కోడ్ వాడితే మీకు 0.5 హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే ఎక్స్ట్రాగా 1000 కాయిన్స్ అనేది వస్తాయి. ఇన్ని అప్డేట్స్ చూసాక కూడా రిజిస్టర్ అవ్వకపోతే మీరు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని మిస్ అవుతారు. అలాగే మీకు ఒక వండర్ఫుల్ న్యూస్ ఏంటి అంటే, ఇంటర్లింక్ లిస్టింగ్ ఈ 2026 Q1లో అని వీళ్ళు చెప్తున్నారు. Q1 అంటే మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ జనవరి ఆర్ ఫెబ్ మార్చ్. తొందరగా రిజిస్టర్ అయ్యి వీలైనన్ని ఎక్కువ కాయిన్స్ మైన్ చేసి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.